బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆల్ఫా కాలేజీ సమీపంలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. అయితే ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి బస్సును ఢీకొట్టింది మరో బస్సు. అయితే బస్సుల్లో మృతదేహాలను వెలికి తీస్తున్నారు పోలీసులు. అక్కడ ఇరుక్కున్నటువంటి ఆ మృతదేహాలను బయటకు తీసేటువంటి ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదంలో 18 మందికి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. ఒక బస్సు ఏమో తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఆ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు మరణించారు. ఇంకా అక్కడ చాలా తీవ్రంగా గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు చాలా మంది ఉన్నారు. వారంతా కూడా వారి పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. సో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొనడం మనం ద బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్గా చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే సామాజిక ఆరోగ్య కేంద్రం ఇక్కడికే తరలించారు. సో కర్నూలు జిల్లాలోని ఈ ఆరోగ్య కేంద్రాన్ని తరలించారు. ఆల్ఫా కాలేజీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకదానినొకటి బస్సులు ఢీకొనడంతో స్పాట్లోనే ముగ్గురు మరణించగా మరింత మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి.